బయటకు వస్తాయి మీ ముత్తాద్ద మీ జయజమ్మదా మీ ముత్తాద్ద మీ జయజమ్మదా నీ సొమ్మురా నీ సొమ్మురా ఏంది మళ్ళీ ఏంది ఏం కవిచ్చుకొచ్చావయ్యా మళ్ళీ ఏం కవిచ్చుకొచ్చా అటు పొలాలు వేసారు మా బాబాయ్ బాబాయ్ పొలత్తా పొలం పోసావురా మీ బాబాయ్ పొలత్తా పొలం పోసావురా చెప్పేది ఎలుకలు పడిపోయి చేను మొత్తం వేజింగ్ మొత్తం తినేస్తున్నాయి తిన్నే వాళ్ళు మామూలుగా బొట్టలు పెట్టేవాళ్ళు రాలా బాబాయ్ ఎలుకలు పట్టేవాళ్ళు అంతకుముందు ఎలుకలు పట్టేవంటగా బొట్టలు పెట్టి ఎలుకలు పడతావంటగా ఎలుకలు తొండలు పట్టేవాళ్ళగా ఏమైంది ఇప్పుడు రైతులకి మేలు చేస్తే మంచిదే రైతుకి మేలు చేయాలి మేలు చేసుకోలేదు వ్యాపారం అంత ముందు వ్యాపారం నువ్వు తొండలు పట్టినా బొట్టలు పెడతావు ఎకరం పొలంలోకి వెళ్ళి నువ్వు చూసావురా ఊరలు చెబుతారా నువ్వు సన్నాసిన తీసుకుంటా నాకే పర్రా మొత్తం తింటున్నాయి బాబాయ్ పెంచుకో కుక్కలు తినేవాడా ఎలుకలు పట్టావు నువ్వు పెంచుకోరా ఏడకెళ్తా కొట్టేళ్తా చెప్పేది నువ్వు బాబాయ్ 20 ఎకరం కౌలుకి వేసాడు మా బాబాయ్ ఈ బాబాయ్ 20 ఎకరం ఎత్తే అట్లా కాపలా కోసుకో లేదంటే ఎలుకలు ముందు పెట్టుకో కాపలా కడతారు ఎలుకలకు ముందు పెడతారు నువ్వు నువ్వు కూడా తిని ఎలుకలు అప్పుడు తిరుగురా బొట్టలు వేసి నువ్వు ఎలుక ఇంత 10 రూపాయలు 20 రూపాయలు నాకేం పర్రా ఎలుకలు పెట్టాలని అవసరం ఏమైంది ఇప్పుడు నీకు ఎలుకలు పట్టి డబ్బులు ఇస్తాము నువ్వు పట్టుకోరా నువ్వు పట్టుకో ఎంత ఎలుక 10 రూపాయలు వేసుకో 10 ఎలుకలు పడతాయి 100 నువ్వు వేసుకో తినరా 20 ఎకరం రోజు పనుడు నీకు లోకల్ సొమ్ము తినడానికి వచ్చేవారు అథవా ఎవరు చెప్తే ఎలుకలు మొత్తం తినేస్తున్నారంటే ఎలుకలు తినక తొండలు తింటాయా లేకపోతే ఏం తింటారా నువ్వు ఎలుకలు పట్టుకున్నావా ఎట్టగా నీకు ఉచ్చులు ఎలుకలు పట్టాడు నువ్వు నేనా నువ్వురా అరే జన్మ ఏ జన్మ పుట్టరా నువ్వు బొట్టలేలా నువ్వు నేను బొట్టలు వేసినట్రా ఎలుకలు బొట్టలు వేసినవా రే నాకు ఎలుకలు పట్టే మహోడా నువ్వు ఎలుకలు పడతా అంటే నువ్వు వచ్చా నువ్వు చూసావా నీకు రాదా నాకు రాదు నాకు రాదు మొహం చూసి తెట్టుంది మొహం చూసి తెట్టుంది ఎలుకలు పట్టేవాళ్ళు నువ్వు ఎలుకలు పెట్టేవాళ్ళు నువ్వు ఎట్టుండా కాతేలే రోడ్డు ఉన్నట్టు ఎన్ని కాదు పొద్దున్న ఎంత చెప్పు బొట్టలు లాంబిడి కొడుకు చంపేస్తావు బొట్టలుంది లాంబిడి కొడుకు చంపేస్తావు చెప్పాక నీకు బుట్టలు తెప్పించుకోతే నీ మళ్ళీ చుట్టూ తిరుగు పోరా ఎకరం పెట్టాలి బాబాయ్ ఎంత కాంట్రాక్ట్ కావాలి చెప్పు నీకు అవసరం లేదే నాకు అవసరం లేదంటే బుట్టలు పెట్టావు తట్లు పెట్టావు నాకు ఏంద్రా కొట్టేంద్రా నువ్వు మగిచ్చేవాడా నువ్వు చెప్తే నేనేనాలా ఎలుకలు పట్టి వచ్చి షేర్ మొత్తం పట్టుకో నీకు చెబుతున్నా 20 ఎకరం మాయరావు నీకు వచ్చి పోతావురా నీకేం చెప్పాను నేను ఎలుకలు పట్టాలి బాబాయ్ చేరు మొత్తం నాశనం అయిపోతుంది నేనేమో నీకు ఎలుకలు పెట్టేవాళ్ళ లేదా తొండలు పెట్టేవాళ్ళ లేకపోతే కాకులు పెట్టేవాళ్ళ కాకపోతే పెట్లు పెట్టేవాళ్ళ కాపాడుతున్నాను నీకు ఏంది నాకు వచ్చేది మాయరాగం పెడితే బొట్టలు తెప్పించే నేను నీకు వచ్చేదిరా మాయరాగం అల్లిచ్చా నేను అల్లిచ్చినోడు పెట్టుకోలేవా అల్లిచ్చినోడు పెట్టుకోలేవా ముట్టుకోవద్దు మేమా మా చేతవా చేత దాని మీద బొర్లాడు నువ్వు ఎలుకలు పట్టుకు ఏపు తింటావు అంట నువ్వు ఎలుకలు పట్టుకు ఏపు తింటావు అంట నువ్వు ఆగమని చెబుతాను ఆగమని చెప్పినప్పుడు మర్యాదగా ఏది కోలా కాదు బాబాయ్ పోతుంది చేరిపోతే నన్ను ఏం చేయమంటావురా మాదే మీద పీకు పీకి కింద పడాయి సరిపోయింది పొలం పేకమంటావా చెప్పాల్సిన అవసరమా మర్యాద మాట చెబుతున్నా చెప్తున్నా మర్యాద
వెళ్ళు. ఎలుకలు పట్టి బాబాయ్ డబ్బులు ఇస్తాను. నాకు అవసరం లేదురా అంటే ఎలుకలు పట్టి అంటే నేను ఎలుకలు పెట్టి తోటలు పట్టేవాడు. నాకు అవసరం లేదురా అంటే ఎలుకలు పట్టి అంటే నేను ఎలుకలు పెట్టి తోటలు పట్టేవాడు. ఎంత కావాలి నీకు? ఎలుక ఎంత? నాకేం అవసరం లేదు. ఏమో నువ్వు ఎలుకలు పట్ట నువ్వు లంపిడి కొరకు కేక్ కొరుకుతా ఏందనుకున్నావు? ఎలుక ఎంత కావాలి చెప్పు, నాకేమవుతా నేను ఇప్పిస్తా. 30 రూపాయలు అండి. నీకు అదే చెబుతున్నా. నేర్పిస్తారు కొత్త ఏమనుకున్నారా? ఏంద్ర నీ చేస్తుంటా పైకి పైకి ఎందుకు వస్తున్నా? కొద్దిగా కోరికేస్తా నీళ్ళునా ఏంద్రా? కాదు నేను చెప్పేది నేను బాబాయ్ డబ్బులు ఇప్పిస్తాను చెప్పినా. ఎంత కావాలి? సరే నువ్వు నీ బరుగోడ్లు తోలికెళ్ళి ఎత్తికే నీ చేలో వేస్తా బరుగోడ్లు ఎత్తికెళ్ళా. ఇగో అవి తగలతా చెబుతున్నా. కొట్టు సరే నువ్వు జైలుకి వెళ్ళిపోతాప్పుడు ఏంది రాళ్ళు తీసి కొడుతున్నా? నువ్వు తగలు నెయ్యి ఇటు నుంచి ఇటు జైలుకి అయిపోతా. నాకు దెబ్బ తగల చదువుతున్నా. నువ్వు ఎందుకు కొడుతున్నా? ఎందుకు వచ్చా? ఎందుకు చదువుతున్నా? నీకా నేను అలుగులు పెట్టవునా, తొండలు పెట్టవునా, మొహం ఎట్టుంది? పెట్టవునా, ఆకులు పెట్టవునా, ఇసుకలు పెట్టవునా, లేకపోతే నిన్ను కొడుకుతున్నావు. ఇసుకలు పెట్టవునా, లేకపోతే నిన్ను కొడుకుతున్నావు. చంపేస్తా. ఎలుకలు పడితే ఏమైంది నీకు? నాకు ఎలుకలేంద్రా? ఎలుకలు పెడతాను నీ చెప్పేది. అందరు 20 రూపాయలు 50 రూపాయలు ఇస్తాను. మాయ రాగం నీకు ఏమన్నా? నీకు రాగం పట్టుకో, లేకపోతే వాటి మీద పొర్రాడు, లేకపోతే కొరికించుకో, లేకపోతే చంపించుకో. ఏం అవసరమా? దగ్గర తాగుబోతు వాసన గబ్బు కొడుతుంది. గబ్బు నీకు తాగి వస్తున్నావు ముందు. ఆపిచ్చి ముందు అంతా తాగి వస్తున్నావు నువ్వు. నీ సొమ్ము కదా, నీ సొమ్ము కదా తాత. నీ సొమ్ము, నీ సొమ్మురా, నీ సొమ్మురా, సొమ్ము తాగాడు. అసలు అట్ట కాదు. ఇగో ఇంకేంది? ఏంద్రా? సరే ఎవరైనా తెలుసుకోండి. పిలిపి తెలుసుకో. పిలిపి ఏం చెప్పా? అవసరం కమిషన్ ఇస్తాను. నాకు అవసరమా? నీకోసం నేను 20 ఎకరాలు. నువ్వు పెద్ద గౌరవేరువా లేకపోతే జమీందారు పెట్టావా? ఎవరు నువ్వు అసలు? పట్టేవాడా? నిన్ను ఏమనుకోని నా దగ్గరికి వచ్చి పొలంలో ఎలుకలు పడితే మీకేం తింటే నీకు బాధ కదా? నీకు బాధ కదా? తిన్నే నీ సొమ్ము తింటే తిన్నేరా? అట్టనా బర్రెను కొడతా ఇప్పుడు వెళ్ళి కొట్టు బర్రెను కొట్టురా, తీతలు తెస్తా. కొట్టు బర్రె అవిరుద్ది. నువ్వు వస్తావా? బరిగొడ్డు దొరికెళ్తావా చెప్పు? బరిగొడ్డు దొరికెళ్తావు వస్తావా? నువ్వు వస్తావా? రాను. రాకపోతే బయట బాయ్ నీదా లేకపోతే నీ తాద్దా, మీ ముత్తాద్దా, మీ జయజమ్మదా, మీ ముత్తాద్దా, మీ జయజమ్మదా, మీ జయజమ్మదా, మీ తాతయ్యదా? ఏమనుకున్నావు? లాస్ వచ్చిందనుకో చదువుతా. నీకు లాస్ వచ్చిందనుకో ఎలుకలు తింటే నీ మీద పిత్త పంచాయతీలో నీది పోతే నాకేమరా? ఏంది నీది పోతే నాకే. అది పోతే కాదు నువ్వు నన్నాడు సార్. నువ్వు కమిషన్ చెప్పు. ఎవడు కావాలి నీ కమిషన్? ఎలుకలు మాడు వేసి పెడతా. లాంపిడి కొడక ఎవరు నువ్వు? తీసుకెళ్తా చదువుతా చేలోకి. తీసుకెళ్తా. తీసుకెళ్ళరా. ఎందుకు అంత కోపం? తీసుకెళ్ళరా. ఎందుకు తీసుకెళ్ళు చూద్దాం. ఏంది చెయ్యేంద్రా? తాగొచ్చావుగా చూడు. తాగారా? నీ సొమ్మే తాగానా? పంచాయతీలో నీ సొమ్మే తాగానా? పంచాయతీలో తాత ఏమైనా ఇచ్చాడా? మీ జేజన్ ఇచ్చిందా? మీ తాత మొగుడు ఇచ్చాడా? పైకి రామాక ఇది ఎరిగిపోతాయి 2 కాళ్ళు. 2 కాళ్ళ ఎరగొట్టే చూసుకో. బర్రెను గుద్దు పడిపోయేటట్టు గుద్దురా. ఏంది బర్రె గుద్దు? పైకి రామాక అని చెప్పా. మాయ రాగు. నువ్వు రాకుండా వెళ్తున్నావా? నీకు రావు. శుభ్రత 20 ఎకరాలు. ఎన్ని ఎలుకలు ఉన్నాయి తెలుసా? ఎలుకలు ఉంటే పట్టుకో, తిను. లేదా పెంచుకో. తిను. ఎలుకలు తినవనా? నీకు తొండలు తినవనా? లేదా కప్పలు తినవనా? పావులు తినవనా? అరమాగని చెప్పా. తినవనా? యాదో నా దగ్గర వచ్చి ఎవరు యాదవా? పోరా నీకు. నువ్వు రావుగా? రాను. రాను. నీ బరిగొడ్లు తోలు బయట. ఈ ఫ్లాట్లు మాయే. నీయా? ఈ ఫ్లాట్లు మాయే.
నీ పేరు చూపి, మేపుతున్నాడా? నీ పేరు చూపి. మేము కొన్నాం ఫ్లాట్లో నీ పేరు చూపిరా కొంటే. గడ్డి పెంచుకున్నాం. గడ్డి పెంచుకుంటున్నా? ఏనా తోటకూర నువ్వు పెంచేది? పంచాయతీలో ఏం తోటకూరరా? ఏ గోంగారా నువ్వు పెంచేది? వరిగొడ్డు దోలనని చెప్పా. ఏంద్రా తాగి బయటకు వస్తాయి, బయటకు వస్తాయి. నీకు వచ్చింది, నీకు వచ్చిందిరా. తాగి వచ్చాగా ఇప్పుడు లాక్కి వెళ్తా చదువుతున్నారు. చెయ్యి చెయ్యేసేంద్రా రై ఏంద్రా ఏంద్ర రెచ్చిపోతున్నావు? ఏంద్రా రై ఎందుకు రెచ్చిపోతున్నావు? వేదవా నీ సొమ్మ లేకపోతే నువ్వు కొన్నా ఫ్యాక్టరీలోకి వచ్చా ఏమనుకుంటున్నా? తాగొచ్చు నువ్వు. నీ సొమ్మేం తాగానట లేకపోతే నువ్వేమైనా ఇప్పించావా? నీ సొమ్మేం తాగానా? పనికిరా అని చెప్పా. కొరికేమనుకో పిచ్చుకోకని తీసుకోవచ్చు గరి పెద్ద బర్రెలు మొత్తాన్ని. పిచ్చుకోక గరిచి తెచ్చుకోవచ్చు బర్రెలు. ఏం తరుగున్నా నువ్వు కాదుగో నేను చెప్పింది మర్యాద గినరా. డబ్బులు వస్తాయి, డబ్బులు వస్తాయని చెప్పా నేను. బాబాయ్ బరి వేసుకుపోతున్నా. పోయినా నువ్వు రా. రెండు కాళ్ళు కొట్టి కాళ్ళ పడబోతా. రెండు కాళ్ళు కొట్టి కాళ్ళ పడతాను లేదు. నువ్వు దెబ్బై ఎయ్యి ఈసారి దెబ్బై నువ్వు ఎయ్యి చెబుతా. ఈసారి చెప్పు. ఏంద్రా మాట్లాడుతా? మాట్లాడు. ఏంద్ర నీతో నీతో నా మాటలేంద్రా యాదవ్వా సన్నాసనాయాల. నీ బరిగొడ్డు దొరికిపోతే ఏంద్రా బరిగొడ్డు దొరికేది? బరిగొడ్డు దొరికే రా చెప్పిన మాట ఏం చేస్తా? అరిపి మాకు ఏం చేస్తావు? అరిపియని చెప్పా. ముక్కు పైరు పోయింది. కొట్టు కొట్టురా. ఎందుకు కొడతా నువ్వు? కొట్టు. ఏంద్రా ఏంద్రా పాత్ర ఏందా? బరిగొడ్డు దొరికి బయటికి, బరిగొడ్డు దొరికి బయటికి. ఎందుకు వచ్చా? ఎవరు చాలు కూర్చోసి కట్టేస్తారా? నీకుందరు ఆగు. సరే నీకుందరు ఇప్పుడు వెళ్ళు. వెళ్ళిగో బర్రె మీ ఇసుకు పోసిగో. వెళ్ళు. ఓకే.